myself Dr. Noori Pari, మీ 10 రూపాయల డాక్టర్ని. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నేను మన పిఠాపురానికి వచ్చాను. నాకు స్పెషల్గా మన సజ్జల సార్ మన పార్టీ ఆఫీస్ నుంచి ఒకసారి వెళ్ళి రమ్మని చెప్పారు. అందరిలాగా ఏదో సంక్రాంతి సంబరాలకి ఆర్టిస్టులు వచ్చి వెళ్ళినట్టు కాదు, గెలిపించండి అని అడగడానికి కూడా నేను రాలేదు. నేను మేడం వర్క్కి ఇంప్రెస్ అయ్యి వచ్చాను. ఎందుకంటే యాజ్ ఎ లేడీగా ఆవిడ ఎన్ని పొజిషన్స్ యాజ్ ఎంపీగా రాజ్యసభలో మళ్ళీ జెడ్పీటీసీ చైర్మన్ ఇన్ని పొజిషన్ చేశారు. అండ్ ఆవిడ మాట్లాడే విధానం ఎదుటోడిని కించపరచకుండా నెగిటివిటీ లేకుండా ఆవిడ పాజిటివ్ పాయింట్స్ చెప్తూ మాట్లాడడం ఇది నచ్చి నేను ఎలాగైనా మేడంని కలవాలి అనుకుని వచ్చి మేడంతో కొత్తపల్లిలో మరియు వేరే డిఫరెంట్ వార్డులో కూడా తిరగడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించిందండి మేడం గారితో తిరగడం ప్రచారంలో? రియల్లీ చాలా ఇన్స్పిరేషన్ లేడీ అండి. మనం అనుకుంటాం ఆడవాళ్ళు ఏం చేయగలరు ఇలా అలా అని చెప్పి, చూడంగానే కూడా ఎలా ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. యాజ్ ఎ డాక్టర్గా మన చిన్నపిల్లలు ఉంటారు, కూల్ డ్రింక్స్ కనిపించడానికి అందంగా రంగురంగులుగా అన్ని కనిపిస్తుంటాయి, ఓపెన్ చేస్తే మూత తీస్తే పుస్సుమంటాయి. ఇప్పుడు మన అపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా అలాగే ఉన్నారనమాట, దేనికి పనికిరారు. ఇప్పుడు మన మేడంని తీసుకుంటే ఒక హెల్తీ ఫ్రూట్ జ్యూస్ లా అనమాట, హెల్త్కి మంచిది. మన పిల్లలకి అర్థం కాదు, ఏంటంటే కూల్ డ్రింక్స్ వెనకాల పడుతూ ఉంటారు. అవన్నీ వేస్ట్, ఎప్పటికైనా పనికి వచ్చేది హెల్తీ కూల్ డ్రింకే అనమాట. అండ్ ఒకటి నేను చూశాను మీడియాలో, ఎవరెవరో ఎన్ఆర్ఐ పర్సన్స్ వచ్చేసి పిఠాపురాన్ని గిన్నీస్లో ఎక్కిచ్చేస్తాం ఆయన గెలిస్తే అలా అలా అన్నారు. ఒక్క నిమిషం ఆలోచించండి, యాక్టర్ గెలిచి ఎమ్మెల్యే అవడం వల్ల మీ ప్లేస్ గిన్నిస్లో రాదు. యాక్టర్స్ ఎలా ఉంటారు, ఒక్కొక్క పల్లెల్ని విలేజెస్ని దత్తత తీసుకుని దాన్ని డెవలప్ చేసి అలా గిన్నిస్ రికార్డ్స్లో ఎక్కించాలన్నమాట. ఎప్పుడైనా నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఊర్లో జస్ట్ జ్యూస్ స్టాల్స్ దగ్గర చిన్న చిన్న టీ స్టాల్స్ దగ్గర కార్ ఆపాను. ఎలా ఉంది జనాల పల్స్ అని తెలుసుకోవడానికి. ఎలా ఉందండి, ఏమొచ్చాడండి ఆయన, ఒకసారి వచ్చాడు ఎండకు పడిపోయాడు, హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అలాంటి మనిషి మనకెందుకు, మనకు మా మనిషి మనకి సహాయం కావాలి అని కోరుకునే పర్సన్నే ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటారు. అండ్ మేడంకి ఆ క్యాలిబర్ ఉంది కాబట్టి మనం అందరం గెలిపిస్తాం కూడా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేడంకి గెలుపు అవసరం లేదు, మనకి మేడం అవసరం ఉంది, ఈ నియోజకవర్గానికి మేడం అవసరం ఉంది. అలాంటి ఒక రెస్పాన్సిబుల్ కరెక్ట్ పర్సన్ ఉంటేనే మీకు డెవలప్మెంట్ అయినా సరే అభివృద్ధి అయినా సరే అందుతుంది.